మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, దేవ పరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు గడిచిన కాలం అంతా కాచి కాపాడి మీ భద్రతలో ఉంచి మరొకసారి మిమ్మల్ని ఆరాధించడానికి, అలాగే తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మాకు కలుగజేసినందుకు కృతజ్ఞతలు చెల్లించు. సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి చేరివచ్చిన మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించే గొప్ప మనసును మాకు కలుగజేయండి. అలాగే మీ గ్రంథంలో ఉన్న మాటలను ఆలోచించడానికి ఇచ్చిన ఈ సమయం బట్టి మీకు కృతజ్ఞతలు చెబుతున్న నేను, వింటున్న మీ పిల్లలు ప్రతి మాటను మనసులో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జీవించి మీరు మా కొరకు సిద్ధపరిశీలించిన ఆ గొప్ప బహుమానాన్ని కోరుకునే భాగ్యాన్ని మా అందరికి కలుగజేస్తారని కోరుకుంటూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకంగా ఈరోజు పరలోకానికి తొలిమెట్టు ఏది అనే అంశాన్ని మనం ఆలోచిస్తాం. పరలోకానికి తొలిమెట్టు ఏది? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తండ్రి అయిన దేవుడు కోరుకున్న మేరకు పరలోకానికి చేరాలి. పరలోకం వెళ్ళడమే మన టార్గెట్. ప్రతి ఒక్కరూ కూడా పరలోకానికి వెళ్ళాలి అనొక ఆలోచన కలిగి ఉండడం ఎంత శ్రేయస్కరమో, ఎంత మేలైన విషయమో, కానీ అందులో ప్రవేశించే అంత అర్హతను మనం సంపాదించుకోవడం కూడా అంతే అవసరం. అందుకే యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, అనేకులు చూతురు కానీ కొందరే ప్రవేశిస్తారు. ఎంతో మంది అనుకుంటారు, అందరూ అనుకుంటారు నేను పరలోకానికి వెళ్ళాలి, నేను వెళ్ళాలి అనుకుంటారే, కానీ అందులో నుండి ప్రవేశించేవారు ఎంతమంది అంట? కొద్ది మందే. మరి ఆ కొద్ది మందిలో మనం ఉండాలి అంటే ఆయన ఏ విధంగా అయితే మనం ఉండాలని కోరుకున్నాడో, ఆయన ఏ విధంగా అయితే మనము జీవించాలని కోరుకున్నాడో, ఏ విధంగా మనము ఆయన పట్ల నడుచుకోవాలి అని కోరుకున్నాడో ఆ ప్రకారంగా మనం లేనప్పుడు మనం ఎంత ఆశ పెట్టుకున్నా దాని వలన ప్రయోజనం లేదు. అయితే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే పరలోకానికి వెళ్ళాలి. క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది ఏంటి అంటే నేను చనిపోయిన తర్వాత ఇంకా పరలోకానికి వెళ్ళిపోవాలి కదా. లోకస్తులను గూర్చి విడిచిపెడితే క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ కూడా ఆలోచించేది ఏంటంటే నేనంటే నేను పరలోకానికి వెళ్ళాలి. కానీ పరలోకానికి వెళ్ళాలి అంటే ఏ విధంగా వెళ్ళాలో అనేది తెలియనప్పుడు పరలోకానికి ఎలా వెళ్తాం మనం? పరలోకానికి వెళ్ళాలి అంటే ఏ విధమైన ఆలోచన కలిగి ఉండాలో, మన ఆలోచన విధానం ఆయన పట్ల ఎలా ఉండాలో, ఇవన్నీ ఏవి తెలియకుండా పరలోకానికి వెళ్ళిపోవడం అనేది జరగని పని. అందుకే మనం పెట్టుకున్న టైటిల్ ఏంటి? పరలోకానికి తొలిమెట్టు ఏది? తొలిమెట్టు అంటే ఇంకా మెట్లు చాలా ఉన్నాయి. తొలిమెట్టు ఏది అంటే సింప్లిఫైగా నేను చెప్తాను. ఆన్సర్ ఒకటి, విశ్వాసం. ఏంటి? విశ్వాసం. నేనంటాను విశ్వాసము అని తొలిమెట్టు. మీరేమంటారు? అన్నవారు చేతులు ఎత్తండి. నేనైతే ఎత్తేసాను ముందే. విశ్వాసం ఉంటే పరలోకానికి వెళ్ళిపోతాము అన్నవారు చేతులు ఎత్తండి. ఒకవేళ నమ్మశక్యంగా లేదంటే పాఠం అంతా విన్న తర్వాత అప్పుడు చేయొద్దండి. ఓకే? విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమో, అది ఎంత పెద్ద పాత్రను పోషిస్తుందో ఈరోజు నేటి సమాజంలో ఉన్న క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఎవరికి కూడా తెలియదు. విశ్వాసం అనగానే ఏంటంటే ఆయన నమ్ముకుంటేనండి సూచక్రియలు అయిపోతాయి, ఆయన నమ్ముకుంటే మహత్కార్యాలు అయిపోతాయి, ఆయన పట్ల విశ్వాసం వస్తే అదైపోతుందండి ఇదైపోతుందండి అనే ఆలోచనతో ఉండిపోయిన వారు. అది ఆయన చెప్పలేదు. ఇహలోక సంబంధమైన విషయాలను గూర్చి ఆయన ఆ విధంగా ప్రస్తావించలేదు.
విశ్వాసము అనేది దేనికి సంబంధించిందో తెలియదు. విశ్వాసం అనేది దేని పట్ల చూపించాలో తెలియదు. అయితే ఇప్పుడు నేను వేస్తాను ప్రశ్న, విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనదా? విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనదా? తెలిసినా తెలియకపోయినా సమాధానం చెప్పండి, ఆ తర్వాత మీరు ఎలాగో తెలుసుకుంటారు. ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనదా? విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనదా? ఆత్మ సంబంధమైనది. ఫర్ ద కన్ఫర్మేషన్, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ తెలియజేస్తున్న విషయం, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఏమని తెలియజేస్తున్నాడు అక్కడ 22వ వచనంలో? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము. ఇది దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. అంటే నీకు ఉండవలసిన విశ్వాసము దేని ద్వారా ఉండాలి? ఆత్మ ద్వారా ఉండాలి, ఆత్మలో ఉండాలి, ఆత్మ కొరకై ఉండాలి. కానీ నేటి సమాజంలో ఉన్నవారు దేని మీద విశ్వాసం పెట్టుకుంటారు? శరీర సంబంధమైన వాటిని నెరవేర్చుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి ఆయనను విశ్వసించేవారు ఉన్నారు. పలానా దగ్గరికి వెళ్తానండి, ఇలాగ అయిపోయిందండి, ఇలా బాగుపడ్డానండి, అంతే, యేసుక్రీస్తుని నమ్మేసుకున్నానండి అంటే నీ విశ్వాసం అనేది ఎలా ఉంది? ఏదో జరిగితేనే కానీ ఆయన నమ్మనట్టుగా కనిపిస్తుంది. కానీ విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైనది. కాబట్టి ఆయన తెలియజేస్తున్నాడు, మీరు పరలోకానికి వెళ్ళాలి అంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ మీరు విశ్వాసులు కారు అంటే పరలోకానికి ఏమాత్రం కూడా వెళ్ళలేరు. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి అంటే, మనం నిజంగానే విశ్వాసులమా? అసలు విశ్వాసం అంటే ఎలా ఉంటుంది? విశ్వాసంలో ఉన్నవారు ఎలా ఉంటారు? విశ్వాసంలో నిలిచిన వారు ఎలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తారు? ఇవన్నీ కూడా మనం ఈ పాఠంలో తెలుసుకోగలం. పరలోకానికి తొలిమెట్టు ఏది అంటే విశ్వాసమే. కానీ అది ఎందుకు విశ్వాసమే అయ్యింది? విశ్వాసమే తొలిమెట్టుగా ఎందుకు ఉంది అనేదే ఇప్పుడు ఈ విషయాలన్నిటిని పరిశీలిస్తే అప్పుడు సమాధానం ఏంటో తెలుస్తుంది. ఎన్ని వీటి వెనకాల కారణాలు దాగి ఉన్నాయి. విశ్వాసము ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఎప్పుడైతే మనలో కనిపిస్తుందో, అనగా తండ్రి అయిన దేవునికి ఇష్టపూర్వకంగా, అప్పుడు మనకు కలిగేవి ఏంటో, మనకు లాభకరంగా జరిగేవి ఏంటో అవన్నీ కూడా విశ్వాసము వలనే జరగాలి. అది మెల్లిమెల్లిగా ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్తాం. అయితే ఈరోజు మనం ఆలోచించేది ఏంటి అంటే విశ్వాసంలో ఉండే స్థానాలు. విశ్వాసంలో ఉండే స్థానాలను గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం. విశ్వాసం అనే ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి భూమి మీదే కాదండి, భూమి మీదే కాదు, పరలోకంలో కూడా ఈ స్థానమును బట్టి మనకంటూ ఒక వాల్యూ ఉంది. విశ్వాసంలో మనం భూమి మీద ఏదైతే స్థానంలో ఉన్నామో ఆ స్థానమును బట్టి పరలోకంలో మనకంటూ ఒక అర్హత, మనకంటూ ఒక వాల్యూ, మనకంటూ ఒక గొప్పతనం అనేది ఆయన కలగజేస్తాడు. ఈ మాట వాస్తవమా కాదా అన్న దానికి నేను తెలియజేస్తాను. ధనవంతుడు చనిపోయాడు. పాతాళంలో ఉండి ఏమని మొరపెడుతున్నాడు?
లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము. విశ్వాసం అనేది పరలోకానికి సంబంధించిందా, పరలోకానికి వెళ్ళాలి అంటే విశ్వాసం ఉండాలా అనే దానికి ఆలోచిస్తే, ఆ విశ్వాసంలో ఏవైతే స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలు భూమి మీద ఉన్నప్పుడు మనం చనిపోయిన తర్వాత కూడా ఆ స్థానం అలాగే ఉంటుందా లేదా అనే దానికే కన్ఫర్మేషన్. 16వ అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలును నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరు తెలియజేస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఆ సందర్భంలో ఆలోచిస్తే ధనవంతుడు ఎవరైతే చనిపోయాడో ఆ ధనవంతుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, తండ్రివైన అబ్రహామా, లాజర్ని పంపించి నా నాలుకను చల్లార్చవా. అబ్రహాం గారు విశ్వాసులకు ఏంటి? విశ్వాసులకు ఏంటి? తండ్రి. విశ్వాసులకు తండ్రి ఆయన. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా తన స్థానం ఎలా ఉంది? చిన్నవాడిగా ఉన్నాడా? ఏమని పిలుస్తున్నాడు అక్కడ? తండ్రివైన అబ్రహామ. అంటే చనిపోయిన తర్వాత కూడా తను ఎలా ఉన్నాడు? తండ్రి స్థానంలోనే ఉన్నాడు. విశ్వాసమందు ఆయన భూమి మీద సంపాదించుకున్న స్థానం ఏదైతే ఉందో చనిపోయిన తర్వాత కూడా అదే స్థానంలో ఉన్నాడు. అందుకే భూమి మీద మనం ఏదైతే స్థానంలో మన విశ్వాసాన్ని చూపిస్తామో దాన్ని బట్టి ఆయన మనకంటూ ఒక కొలతనిస్తాడు, మనకంటూ ఒక వాల్యూని ఇస్తాడు. అది అబ్రహాం గారికి దక్కింది. ఆయన విశ్వాసులకు తండ్రి కాబట్టి అక్కడ చనిపోయిన వారు కూడా పిలుస్తున్నారు తండ్రివైన అబ్రహామా. లేదండి ఆయన పితరుడు కాబట్టి, పెద్దవాడు కాబట్టి తండ్రి అన్నాడు అని మీరు అనుకోవచ్చు. మీరు అలా వస్తారు కాబట్టి మళ్ళీ ఇంకో మాట చెప్తాను. మత్తయి సువార్త మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయితే పరలోకములో అల్పులైన వాడు అతని కంటే గొప్పవాడు. ఏమో తెలియజేస్తున్నాడు ఇక్కడ? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు స్త్రీలలో ఎంతమంది అయితే కన్నారో వారందరిలో గొప్పవాడు. అయినను పరలోకంలో ఆయన ఎలా ఉన్నాడంట? అల్పుల కంటే కింది స్థాయిలో ఉన్నాడు. ఎందుకు అల్పుల కంటే కింది స్థాయికి వెళ్ళిపోయాడు? అల్పుల కంటే కింది స్థాయికి ఎందుకు వెళ్ళిపోయాడంటే, ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు రాబోవాడు నీవేనా అన్నాడు. అంతే. ఏమన్నాడు? రాబోవాడవు నీవేనా అన్నాడు. ఏదో కన్ఫర్మేషన్కి లేదంటే ఓ ధైర్యానికో ఏదో ఒకటి, ఇంకా నా పని అయిపోయింది, నేను ఎలాగో చెరసాల్లో ఉన్నాను, ఇంకా ఆయన వచ్చాడంటే నేను బిందాస్గా వెళ్ళిపోవచ్చు అని ఒక ఆలోచనతో చెప్పాడు. ఏ విధంగా చెప్పాడు? కానీ అక్కడ ఆయన కోల్పోయింది ఏంటి అంటే, పరలోకంలో ఏదైతే స్థానం ఆయన పొందుకున్నాడో ఆ స్థానంలో నుండి ఆయన ఏమైపోయాడు? అల్పుల కంటే కింది స్థానానికి వెళ్ళిపోయాడు. అది భూమి మీద ఉన్నప్పుడు జరిగిన సంఘటన. దానికి పరలోకానికి సంబంధం ఏంటి? రాబోవాడవు నీవేనా అన్న దగ్గర ఆయన కోల్పోయింది ఏంటో తెలుసా? విశ్వాసం కోల్పోయాడు, నమ్మకం కోల్పోయాడు. ఆయన చెప్పుల వారును ఇప్పుటకు నేను యోగ్యుడను కాను అంత ధైర్యంగా చెప్పావే, మరి నేను అని నమ్మడానికి నీకేమైంది? నేనే అని విశ్వసించడానికి నీకేమైంది? అంటే మన కోణంలో ఆలోచిస్తే ఆయనకు న్యాయంగానే ఉంది, కానీ తండ్రి అయిన దేవుని కోణంగా ఆలోచిస్తే అది అన్యాయం జరిగింది. అక్కడ విశ్వాసం కోల్పోయాడు కదా. మనమైతే ఏం చేస్తామండి? ఊరికైనా విడిచిపెట్టేస్తాం, మర్చిపోయడంలే, అర్థం కాలేదేమోలే అనుకుంటాం. కానీ తండ్రి అయిన దేవుడు అలా కాదు. బాప్తిసం ఇచ్చి యోహాన్ గారిని విడిచిపెట్టలేదు అంటే
మనం ఎంత ఆయనకు? విశ్వాస విషయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారిని విడిచిపెట్టలేదు అంటే మనం ఎంత? మనం ఏం చేసామనేసి లోకాన్ని విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయి మిడతలను తేళ్లను తినుకుంటూ స్వార్థ ప్రకటించుకుంటూ తిరిగామా మనం? లేదు కదా. ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చామా మనం? లేదు కదా. ఇదంతా ఏది చేయకపోయినా మన విశ్వాసులము, నేను విశ్వాసిని అని చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఏమి కూడా లేదు. విశ్వాసం అంటే ఏంటో, విశ్వాసం అనేది ఎలా ఉంటుందో అది ఏది కూడా తెలియనప్పుడు నువ్వు ఎలాంటి విశ్వాసి అవుతావు కదా. విశ్వాసం గూర్చిన వివరణే నీకు తెలియదే మనం ఆ పేరును తగిలించుకొని ఊరంతా తిరిగితే 8వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20. విశ్వాసం అనేది సిచ్యువేషన్ బట్టి మారిపోతుందా? మన ఆలోచన విధానము ఆయన పట్ల ఏదైతే ఉండాలో అలా లేకుండా సిచ్యువేషన్ బట్టి మనం చేంజ్ అయిపోతున్నామా అనేది ఒక్కసారి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశీలించు. విశ్వాసం అనేది అన్ని చోట్ల పనిచేస్తుంది. ఇంతకు ముందు కూడా చెప్పాను, విశ్వాస ప్రయాణం అనేది మొదలవుతుంది, దాని మీదే మన ప్రయాణము కొనసాగుతుంది. వారిని స్వస్థపడండి, మహత్కార్యం చేయండి, అది చేయండి, ఇది చేయండి అనేసి ఆయన ఎంట తిరుగుతుంటే ఆయన ఒకటే మాట అంటున్నాడు, మీరు అవిశ్వాసం. ఏంటంట? అవిశ్వాసం. అరే, జీవం కలిగిన దేవుడు మన వెంట ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే, ఏమవుతుంది అని ఒక ఆలోచన వారికి రావట్లేదు. పలానా వాడండి ఆయన సూచక్రియలు చేస్తున్నాడని అనగానే ఏం చేస్తున్నారు? ఆయన ఎండ తిరుగు. ఈరోజుకు చూడండి, ఎక్కడైతే మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు జరుగుతాయో ఆ చర్చిలోనే ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వారి గురించి చెప్తున్నాడు ఆయన, మీరు అవిశ్వాసం. ఆ చర్చికి వెళ్తేనండి నేను బాగుపడ్డాను, అక్కడికి వెళ్తేనండి ఆయన చెబితేనండి నేను మారాను, ఆయన మాటలు వింటేనండి నాకు ప్రశాంతంగా ఉంటుంది అంటే మాటల ఈ వాక్యం అవసరం లేదు, దేవుని ఆలోచన అవసరం లేదు కదా, దేవుని విధులు అవసరం లేదు. అక్కడ పాస్టర్ గారు ఏం చెప్పారో అదే ఇంకా వేదం. అప్పుడు నువ్వు విశ్వాసి ఎలా అవుతావు? విశ్వాసంలో ఉన్నవాడివి ఎలాగవుతావు? తన సిచ్యువేషన్ వేరు. మళ్ళీ ఆయన మాట్లాడుతున్న సందర్భం ఇందాక శిష్యుల విషయంలో చెప్పిన మాట, మీరు అల్ప విశ్వాసులు, సిచ్యువేషన్ని బట్టి బెండ్ అయిపోయేవారు, మీరు ఈజీగా పడిపోయేవారు, అందుకే మీరు అల్ప విశ్వాసం. కొద్దిగానే ఉంది మీలో విశ్వాసం. అది ఎలాంటిది అంటే సిచ్యువేషన్ బట్టి మారిపోయేది. కానీ ఇక్కడ ఉన్న సందర్భం, మీరు ఆయన మీద విశ్వాసం పెట్టకుండా నా ఎంట తిరుగుతున్నారు. అసలు నేను ఎందుకు వచ్చానో, ఏం పని చేస్తున్నానో, నేను చేసే ఆ పనులు ఏంటో అనేవి మీరు ఆలోచించట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నానో అనేవి మీరు ఆలోచించట్లేదు. కానీ సూచక్రియలు, మహత్కార్యాలు అన్న ఎంట తిరుగుతున్నారు. అంటే మీరు అందరు ఎవరు? అవిశ్వాసం. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడన్న విశ్వాసం నీలో లేదు. మీరేంటి? అవిశ్వాసం. అంటే విశ్వాసమే లేనివారు. అవిశ్వాసులు అంటే విశ్వాసం లేనివారు. అక్కడ ఒక స్థానంలో ఉన్నారు అల్ప విశ్వాసం, ఇక్కడ ఒక స్థానంలో ఉన్నారు అసలు విశ్వాసమే లేదు. మరొక సందర్భంలో మరొక విధంగా చెప్తున్నాడు ఆయన. లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారిని జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలీయులైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంత గొప్ప విశ్వాసం ఎవరిలో చూడలేదంట? ఎంటైర్ ఇశ్రాయేలులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరిలో కూడా నేను ఇలాంటి విశ్వాసము చూడలేదు. ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారా ఇశ్రాయేలీలు? 25 మంది ఉన్నారా? 50 మంది ఉన్నారా? 100 మంది ఉన్నారా? లక్షల మంది ఉన్నారు.
లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఆ లక్షల మందిలో ఎవరి విశ్వాసం గొప్పగా ఉందంట? అక్కడ ఉన్న సందర్భంలో శతాధిపతి ఉన్నాడు. అతని దాసుడికి రోగం వస్తుంది, స్వస్థపరచాలి. అప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తాడు. యేసుక్రీస్తు వారు అతని ఇంట్లోనికి వెళ్తుంటే, వచ్చే అంత యోగ్యుడను నేను కాదు. అతడు విశ్వాసమందు అంత గొప్పగా, అలాగే యేసుక్రీస్తు వారి నోటనే ఆ సర్టిఫికేట్ సంపాదించుకున్నాడు. ఆ మాటను ఎవరు చెప్తున్నారు అక్కడ? ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు అనే ఆ మాటను ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరు? విశ్వాసానికి కర్త. యేసుక్రీస్తు వారు ఎవరు? విశ్వాసానికి కర్త. ఇప్పుడు కర్తే చెప్తున్నాడు ఏమని అంటే, నీ విశ్వాసము ఇశ్రాయేలీయులందరిలో గొప్పగా ఉంది. ఎంత గొప్ప ఆ సంపదను సంపాదించుకున్నాడు చూడండి. గొప్పగా ఉంది, గొప్పగా ఉంది. దేన్ని బట్టి అంటే పై మాటల్లో చూద్దాం. అక్కడ ఉన్న సందర్భంలో పై మాటలు చూస్తే 7వ వచనంలో, అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడను కాను, నేను ఆ పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అతని విశ్వాసం ఎలా ఉందండి? ఆయన ఇంట్లోనికి వస్తుంటే, అయ్యా నేను మిమ్మల్ని మా ఇంటిలోనికి తీసుకునే అంత గొప్పవాడిని నేను కాదు, కానీ మీరు ఒకటి చేయండి, మాట మాత్రం సెలవివ్వండి. అది మనమైతే ఏం చేస్తాం? ఆయన వచ్చి ముట్టేంత వరకు, అది స్వస్థత అయ్యేంత వరకు మనం విశ్వసించాం. కానీ ఈ వ్యక్తి ఎలా విశ్వసించాడు? మాట మాత్రము సెలవిస్తే బాగుపడిపోతాడు నా దాసుడు, మాట మాత్రము సెలవివ్వు. అప్పుడు ఆ మాటను విని, ఆ సంఘటనను ఆయన ఆలోచించి, అబ్బా ఇంత గొప్ప విశ్వాసం నేను ఇశ్రాయేలులో ఇప్పటి వరకు చూడలేదు. యేసుక్రీస్తు వారు మెచ్చుకున్నారంటే ఎంత గొప్పవాడు చూడండి విశ్వాసం. అందుకే గొప్ప విశ్వాసం అంటున్నాడు ఆయన. ఇంతవరకు మనం చూసింది అల్ప విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. ఇక్కడ మరొక విశ్వాసం గురించి చెప్తున్నాడు. ఏంటిది? గొప్ప విశ్వాసి. అంటే స్టేజ్ మారిపోతుంది. దేని బట్టి మారిపోతుంది? మనం ఆలోచించే ఆలోచనను బట్టి, మనం సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నామో దాన్ని బట్టి. కొందరేమో ఆయన సూచక్రియలు చేస్తారు అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు, దేవుని నమ్మట్లేదు, ఆయన మీద విశ్వాసం ఉంచట్లేదు. అందుకే వారి నిమిత్తం అంటున్నాడు, మీరు అవిశ్వాసులు. సిచ్యువేషన్ బట్టి బెండ్ అయిపోతున్నారు, ప్యానిక్ అయిపోతున్నారు, చంచలత్వం వచ్చేసింది, ఏమైపోతామో అని ఒక భయం వచ్చేసింది. అలాంటి వారికి అంటున్నాడు, మీరు అల్ప విశ్వాసం. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన మీద పెట్టుకోవాల్సిన నమ్మకం ఏదైతే ఉండాలో దానికంటే రెట్టుగా కనిపించింది కాబట్టి అతని గురించి అంటున్నాడు, గొప్ప విశ్వాసం అనేది. ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. దేని బట్టి అంటే మాట మాత్రము సెలవివ్వు, మాట మాత్రము సెలవివ్వు. ఇప్పుడు ఆ వ్యక్తి మాట మాత్రము సెలవివ్వు అంటే ఈ కాలంలో మన ఆలోచన ఎలా ఉండాలి? ఆయన మాట మాత్రం వస్తే చాలు అనుకోవడం వేరు కదండి. ఆయన వచ్చి చూస్తే చాలు అనుకోవడం అది వేరు. కానీ ఆ వ్యక్తి ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఏం ఆలోచించాడు? మాట మాత్రం సెలవిస్తే చాలు అనుకున్నాడు. ఇప్పుడు మాట మాత్రము సెలవివ్వు చాలు అన్నాడు అంటే ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలి? మనకేదైనా అయ్యింది, మనకేదైనా అవ్వాలి అన్నప్పుడు ఏ విధంగా ఆలోచించాలి? ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలు అన్నట్టుగా ఆలోచించకూడదు. మన గూర్చి ఆయన ఆలోచిస్తే చాలు అనుకో. ఆయన మదిలో నన్ను గుర్తు చేసుకుంటే చాలు అన్నట్టుగా ఆలోచించాలి. కొందరేమో ఆయన ఇంటికి వస్తే చాలు అనుకున్నారు. ఈ వ్యక్తి అనుకుంటున్నాడు ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఏ ట్రెండ్ ఇది? ఆయన నన్ను గూర్చి ఆలోచిస్తే చాలు, ఆయన నా గూర్చి తలిస్తే చాలు, నన్ను తలిస్తే నేను బాగుపడిపోతాను అన్న రేంజ్లో మన విశ్వాసాన్ని చూపించాలి. అప్పుడు మన విశ్వాసం ఏముంటుంది? గొప్ప విశ్వాసంగా కనిపిస్తుంది. చూసిన ఈ 3 సందర్భాల్లో ఒకేలా ఉన్నాయా? అక్కడ సిచ్యువేషన్ వేరు, అక్కడ సిచ్యువేషన్ వేరు, అక్కడ సిచ్యువేషన్ వేరు.
అలాగే విశ్వాసాన్ని గూర్చి అక్కడ చెబుతున్న విషయం వేరు, ఇక్కడ చెబుతున్న విషయం వేరు, పదాలు వేరు, అర్థాలు వేరు. అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు, గొప్ప విశ్వాసి. కారణం ఏంటి అంటే నువ్వు ఏదైతే రేంజ్లో చూపించాలో అలా చూపించావు కాబట్టి నువ్వు ఆ రేంజ్లో ఉన్నావు. మనం కూడా పరలోకంలో ఏదైతే రేంజ్ని సంపాదించుకోవాలో, ఏదైతే లెవెల్ని మనం సంపాదించుకోవాలో అది ఎక్కడ సంపాదించుకోగలం? మనం విశ్వాసమందు భూమి మీద ఎలాగైతే ఉంటామో పరలోకంలో కూడా అలాగే. దానికి ఎగ్జాంపుల్గా అబ్రహాం గారు ఉన్నారు. అది వాస్తవమా కాదా అనడానికి. దానికి ఎగ్జాంపుల్గా బాప్తిజం ఇచ్చి యోహాన్ గారి సిచ్యువేషన్ ఉంది. నిజంగానే విశ్వాసంలో ఏదైతే స్థానం ఇప్పుడు మనం ఉంటామో అది పరలోకంలో కూడా ఉంటుందా లేదా? అదే ఇప్పుడు ఆలోచిద్దాం. మనం ఏ విశ్వాసం, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం? సిచ్యువేషన్కి బెండ్ అయిపోయే వారిగా ఉన్నాము అంటే మనము అల్ప విశ్వాసులుగానే ఉన్నాము. ఆయన మీద ఏమాత్రం కూడా నమ్మకం లేకుండా పలానా దాని మీద మీరు నమ్మకం పెట్టుకున్నారు, పలానా వ్యక్తి మీద నమ్మకం పెట్టుకున్నారు అంటే మీరేంటి? అవిశ్వాసులు. ఉండవలసిన విశ్వాసం ఎలా ఉండాలి అంటే ఆయన మాట మాత్రం సెలవివ్వడం కాదు, ఆయన నన్ను తలిస్తే చాలు అన్నంత గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడే మన విశ్వాసం ఏముంటుంది? గొప్పగా ఉంటుంది. మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భూమి మీద విశ్వాసమందు ఏదైతే స్థానంలో మనం ఉంటామో చనిపోయిన తర్వాత కూడా మనం పరలోకంలో అదే స్థానాన్ని సంపాదించాలి. అందుకే పరలోకానికి తొలిమెట్టేది విశ్వాసం. ఎందుకంటే మనము ఇక్కడ సంపాదించుకుందే అక్కడ మనకు ఆయన ఇస్తాడు. దేన్ని బట్టి సంపాదించుకున్నావు అన్నది కూడా చూస్తాడు ఆయన. లెవెల్ని గూర్చి మనం ఆలోచించాము. కేవలం ఈరోజు ఆలోచించింది ఏంటంటే లెవెల్ని గూర్చి మనం ఆలోచించాము. కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆలోచించడానికి. ఎన్నో విషయాలు విశ్వాసంలో మనము ఏదైతే మనం సంపాదించుకోవాలో, ఈ విశ్వాసం ద్వారా ఎన్ని సంపాదించుకోగలమో అనేవి మనము ఎన్నో తెలుసుకోగలం. టూకీగా కొన్ని మాటలు చెప్తాను. ఆలోచించడానికి చాలా విషయాలు ఉన్నాయి. విశ్వాసం అనేది ఎప్పుడైతే మనకుందో దాంతోపాటు మరొకటి ఉండాలి అని కోరుకున్నాడు ఆయన. యాకోబు గారు రాసిన పత్రిక. విశ్వాసం అనేది ఒకటి ఉంటే సరిపోదు, దాంతోపాటు మరొకటి ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము ఏంటంట? మృతము. నీ విశ్వాసము విశ్వాసమే, కానీ ఆ విశ్వాసం అనేది ఎలా ఉందో చూసుకోవాలి. దానికంటూ ఒక అర్హత, దానికంటూ ఒక పొజిషన్, దానికంటూ ఒక గొప్పతనం ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడైతే ఆ విశ్వాసానికి క్రియ యాడ్ అవుతుందో. ఒకవేళ మన విశ్వాసానికి క్రియలు లేవు అంటే అదేంటంట? మృతమైనది, చనిపోయింది, ప్రయోజనం లేనిది. అందుకే చెప్తున్నాడు ఆయన. మనకు అర్థం కావడానికి ఏమంటున్నాడు ఆయన? ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసము మృతమే. ప్రాణం లేని శరీరాన్ని మనం ఉంచుకుంటామా? మనతో పాటు పెట్టుకుంటామా? దానివల్ల ప్రయోజనం లేదు. ఇంకా తీసుకొని వెళ్ళి గోతులో పాతేస్తాం. ఎందుకు? దానివలన ఇంకా లాభం లేదు. మన విశ్వాసం కూడా ఏమై ఉంటుంది అప్పుడు? క్రియలు లేనప్పుడు మృతంగానే ఉంటుంది. దానివల్ల నా ప్రయోజనం ఉండదు. ఏమాత్రం కూడా దానిలో చంచలత్వం, చలనం అనేది ఉండదు కదా. ఎప్పుడైతే దానికి క్రియ యాడ్ అవుతుందో అది ఏమై ఉంటుంది? జీవం కలిగినదిగా ఉంటుంది. జీవం కలిగిన విశ్వాసం మనలో ఉంటుంది. జీవం కలిగిన ఆ దేవుడి మీద మనకు విశ్వాసం ఉండాలి. అది ఎలా ఉండాలి? ఏ రేంజ్లో ఉండాలి అంటే ఇదిగో ఆయన మాట మాత్రం సెలవిస్తే కాదు, ఆయన నన్ను తలిస్తే చాలు అన్నంతగా మన విశ్వాసం ఉండాలి. అప్పుడు మనమేంటి? గొప్ప విశ్వాసం. అందుకే క్రియ అనేది మనకు ఉండాలి. క్రియ లేనప్పుడు మన విశ్వాసము కాదు. ఈరోజు అందరూ ఒకే దాని మీద నేను విశ్వాసినండి, నేను విశ్వసించానండి,
దేవుని విశ్వసించానండి అని ఎంతమందిని అడిగినా అదే చెప్తూ ఉంటారు. కానీ ఆయన అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతమైన విశ్వాసాన్ని పట్టుకొని విశ్వాసం అంటే ఎలా కదా? నేను చనిపోయాను, నా ఆత్మ వెళ్ళిపోయింది, నా బాడీని తీసుకొని మీరు పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎందుకు? ప్రయోజనం లేదు అనుకుంటాం. నేను ఎంతైతే నా శరీరాన్ని ప్రేమిస్తానో కదా, చనిపోయిన తర్వాత నన్ను ప్రేమించేవారు ఎవరు ఉండరు ఈ శరీరాన్ని. ఇప్పుడు ప్రెసెంట్ నేను బ్రతికున్నప్పుడు ఎంతమంది అయితే నన్ను ప్రేమిస్తున్నారో, చనిపోయిన తర్వాత నా బాడీని ఎవరు కూడా ప్రేమించరు. ఎందుకు? దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే జానీ లేడు, అక్కడ వెళ్ళిపోయాడు కనుక ఇది కూడా వెళ్ళిపోవాలి. అలాంటి విశ్వాసం మనలో ఉండకూడదు. ఇది మృతమైన విశ్వాసం. ఏంటి? మృతమైన విశ్వాసం. దానివల్ల ప్రయోజనం ఉండదు. మనము కూడా జీవించుచున్నామన్న పేరుకు మాత్రమే, కానీ మనం ఏంటి? మృతులము. ఎందుకంటే మనము జీవం కలిగి లేము కాబట్టి, మనలో జీవం లేదు కాబట్టి. ఎందుకు జీవం లేదు అంటే నీలో విశ్వాసము, క్రియలు లేవు, అందుకే నీ విశ్వాసం మృతంగా ఉంది. నువ్వు కూడా ఎలా ఉన్నావు? మృతంగానే ఉన్నావు. ఎప్పుడైతే నీ క్రియలు అనేవి కనిపిస్తాయో అప్పుడే ఆ విశ్వాసం అనేది బ్రైట్గా కనిపిస్తుంది. దానికంటూ ఒక పొజిషన్ ఉంటుంది, దానికంటూ ఒక స్థానం ఉంటుంది. అది ఉండాలి అంటే క్రియలు చేయాలి. క్రియలు లేనప్పుడు దానివల్ల ప్రయోజనం లేదు. మనం ఎంత ప్రార్థన చేసినా, ఏం చేసినా ప్రయోజనమే ఉండదు. అందుకే క్రియలు అనేవి ఉండాలి. ఆ క్రియలు ఎలా ఉండాలి అంటే సత్క్రియలు ఉండాలి. అందుకే చెప్పాడు, సత్క్రియలందు మీరు ఆసక్తి కలిగి ఉండండి. ఎందుకు అంటే ఆ క్రియలను బట్టే నువ్వు పరలోకాన్ని సంపాదించుకుంటావు. ఆ క్రియలను బట్టే నీ విశ్వాసం అనేది ఒక గొప్ప స్థాయికి వెళ్తుంది. క్రియ మనల్ని వేరే లెవెల్కి తీసుకొని వెళ్తుంది. విశ్వాసం అనేది ఎప్పుడైతే మనకు కలిగిందో ఆ విశ్వాసం ఏం చేస్తుంది అంటే మనల్ని క్రియ చేసినప్పుడు వేరే లెవెల్కి తీసుకొని వెళ్తుంది. అదే అధ్యాయంలో మీకు వేరే లెవెల్ ఎలా మారుతుందో చెప్తాను. అదే అధ్యాయం 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? వేరే లెవెల్కి వెళ్ళాడా లేదా? ఏ లెవెల్కి వెళ్ళాడు ఆయన? క్రియ చేసిన తర్వాత ఏ లెవెల్కి వెళ్ళాడు? క్రియల వలన నీతిమంతుడిగా పిలువబడ్డాడు. విశ్వాసం మనకుంది, దానికి ఎప్పుడైతే క్రియ యాడ్ అవుతుందో అప్పుడు మనం ఏమవుతాము? క్రియ ఎప్పుడైతే యాడ్ అవుతుందో ఆ క్రియను బట్టి మనం ఏమవుతాము? నీతిమంతులుగా పిలువబడతాము. అంటే విశ్వాసంలో నుండి మరొక స్టెప్ ఎక్కే మనం. విశ్వాసం అనేది పరలోకానికి తొలిమెట్టు అయితే రెండవ మెట్టు ఏమెక్కే మనము? నీతిమంతులము. క్రియలను బట్టి మనం నీతిమంతులుగా పిలువబడుతున్నాం. క్రియ విశ్వాసము రెండు ఒకేసారి నడవాలి. అది వేరే స్టెప్ కాదు. క్రియ అనేది వేరే స్టెప్ కాదు. క్రియ విశ్వాసము రెండు ఒకే స్టెప్లో ఉండేవి. మనము ఏదైతే అడుగు వేస్తున్నామో అందులో విశ్వాసం కనిపించాలి, క్రియ కనిపించాలి. ఎప్పుడైతే అది లేదో, అవి ఒకేసారి ఎప్పుడైతే నడవట్లేదో, మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్గా చెప్తాను. ఎడ్ల బండి చూశారు కదా? ఎడ్ల బండి మీద ఒక కర్ర అడ్డంగా ఉంటుంది, 2 ఎడ్లు ఉంటాయి, అందులో అడ్డంగా ఒక కర్ర ఉంటుంది. ఇప్పుడు ఆ కర్ర అనేది లేదనుకోండి, బండి నడుస్తుందా? నడవదు. ఒకటి ముందుకెళ్తుంది, ఒకటి వెనక్కి వెళ్తుంది. క్రియా విశ్వాసం కూడా అంతే. ఆ మధ్యలో ఉన్న కర్ర ఏదైతే ఉందో అదే విశ్వాసం అయితే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేది. అది ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో అప్పుడే బండి ఏమవుతుంది? ముందుకు కదులుతుంది. వెనక్కి ముందుకు అయ్యామనుకోండి అంతే. ఇంకా సరే ఏమైందంటే ఊరిలో ఇలాగే దానికి ఉండే అడ్డంగా కింది భాగంలో ఒక బెల్ట్ లాగా కడతారు. నడుపుతున్నప్పుడు స్పీడ్గా పరిగెడుతున్నప్పుడు ఆ బెల్ట్ ఊడిపోయినప్పుడు అది ఏమైంది అంటే ఒక ఎడ్డు అటు పరిగెడుతుంది, ఒకటి ఇటు పరిగెడుతుంది. మేము మాత్రం మధ్యలో ఉండిపోయాం. ఎందుకు? లేవు, బ్యాలెన్స్ లేదు అక్కడ. ఒకసారి అయితే కర్రే ఇరిగిపోయింది, ఇంకా అంతే. ఇంకా దాని ఇష్టారాజ్యం. ఇంకా ఆ తర్వాత
ఎందుకు? దాన్ని స్థిరంగా ఉంచేది లేదు కాబట్టి. బ్యాలెన్స్ చేయాలి. క్రియా విశ్వాసం ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అదే నీతిమంతులము. ఆ నీతిమంతుల పోస్ట్కి వెళ్ళాలి అంటే, ఆ స్టెప్ మనం ఎక్కాలి అంటే, ఆ స్టెప్లో మనం నిలబడాలి అంటే ఎందులో పర్ఫెక్ట్ అయి ఉండాలి? ఫస్ట్ విశ్వాసంలో, క్రియలలో మనము పర్ఫెక్ట్ అయి ఉండాలి. అప్పుడు వేరే స్టెప్ ఎక్కుతాం. ఉన్న బలంగా రెండవ స్టెప్ ఎక్కుతానంటే ఊరుకోవడానికి. ఇవి మన మెట్లు కావు, పరలోక మెట్లు. అలా ఎక్కాలి అంటే దానికంటూ ఒక రూల్ని మనము పాస్ చేశాడు ఆయన. ఆ రూల్ ప్రకారంగానే చేయాలి. కాబట్టి విశ్వాసమందు మనము నిలకడగా ఉండాలి. పౌలు గారు అదే ఆయన తెలియజేస్తున్న, శిష్యులకు తెలియజేస్తున్న విషయం. పదిహేను 14వ అధ్యాయం 22వ వచనం. 14వ అధ్యాయం 22వ వచనంలో అపోస్తల కార్యం, క్షమించండి, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనస్సును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలెననియు వారిని హెచ్చరించని. ఈ మాటను మళ్ళీ ఏదైతే ముగింపు భాగంలో ఉంటామో అప్పుడు ఈ మాట దగ్గరికి మళ్ళీ వస్తాం మనం. కానీ ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు విశ్వాసమందు నిలకడగా ఉండుడి. దాని కింది మాటని మనం తర్వాత ఆలోచిస్తాం. కాబట్టి విశ్వాసంలో మనం నిలకడగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా లేము అంటే ప్రయోజనం లేని వారిగానే ఉంటాము. ఆ మాటకు వస్తే మనం క్రైస్తవులమే కాదు. ఇంకా చెప్పాలి అంటే దేవుని పిల్లలం కూడా కాదు, దేవునికి ఇష్టమైన వారం కూడా కాదు. అది నెక్స్ట్ వీక్ మనం తెలుసుకుంటాం. విశ్వాసం వలన మనము ఏమేమి కోల్పోతామో, ఏమేమి సంపాదించుకుంటామో అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, దేవ పరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు తండ్రి, విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమో, అది ఎంత పెద్ద పాత్రను పోషిస్తుందో మా జీవితంలో, దాన్ని ఆలోచించడానికి చేరి వచ్చిన మేము తెలుసుకున్న ఈ సంగతులను మా మనసులో భద్రపరుచుకొని విశ్వాసమందు నిలకడగా ఉండే అవకాశాన్ని మాకు దయచేయండి తండ్రి. విశ్వాసంలో ఎన్నైతే స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలను గురించి మేము ఆలోచించాము. భూమి మీద మేము ఏదైతే విశ్వాస స్థానంలో ఉంటామో అది పరలోకంలో కూడా అదే స్థానాన్ని సంపాదించుకుంటాము అనే దాని గురించి మేము ఆలోచించిన మేము తండ్రి, ఏ స్థానంలో మేము ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకునే అవకాశాన్ని మాకు దయచేస్తారని కోరుకుంటూ ప్రతి విషయంలో మీ కృతజ్ఞత చెల్లించుకుంటూ క్రీస్తు వారి పేరుకి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ